స్థిరంగా కదలకుండా నిలబడిపో దేవునిలో, ఆయనే వాడేసుకుంటాడు. ఆయన నీకు ఇచ్చిన చిన్న పనిలో నమ్మకంగా ఉండు, ఆయనే నిలబెడతాడు. ఆయన మనం గింజుకొని అవసరం లేదు. ఫేమ్ కొరకు, డబ్బుల కొరకు, ఆస్తుల కొరకు అంతా ఏం గింజుకొని అవసరం లేదు. నువ్వు నిలబడు, సమృద్ధి ఏంటో దేవుడు చూపిస్తాడు. మనం నిలబడితే భయపడకుండా మన జీవితం ఎలా ఉండాలో ఆయనకి తెలుసు, మనకన్నా బాగా తెలుసు ఆయనకి. ఎందుకంటే ఇర్మియా జీవితం పట్ల చాలా మంచి ఉద్దేశం ఉంది. యాజకుడివే కాదు ఇర్మియా, నువ్వు ప్రవక్తవి ఇశ్రాయేలీలకే కాదు, అనేజనులకి రెట్టింపు రెట్టింపు రెట్టింపు. ఏ రోజు ఇర్మియా ఆలోచించలేదు నేను ప్రవక్తను అవుతానని. నువ్వు నేను కూడా ఆలోచించలేని స్థితిలోనికి దేవుడు నన్ను తీసుకెళ్తాడు. నిజమే, మనం కూడా ఎప్పుడైనా ఆలోచించాము ఇలా సంఘంలోనికి ఇలా ఉంటామని? నేను ఎప్పుడు ఆలోచించలేదు. నేను ఎప్పుడు కూడా మనసును పెట్టలేదు, నేను ఇలా మారుతాను, ఇలా చెబుతాను, ఇలా కొంతమంది నా ముందు కూర్చుంటారని దేవుని వాక్యాన్ని ఏ రోజు అనుకోలేదు. దేవుడు పట్టుకున్నాడు, పట్టుకున్న తర్వాత నేను మారాను, ఈరోజు వాడుకుంటున్నాడు. ఊహించామా?